హాయ్ గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ శ్రీరంజని సుంకవల్లి, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, సరస్వతి నర్సింగ్ హోమ్, గుంటూరు. మీకు ప్రెగ్నెన్సీలో ఫస్ట్ స్కాన్ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక యూరిన్ టెస్ట్తో మీకు స్కాన్ అన్నది 6 to 8 వీక్స్ అప్పుడు చేస్తాం. ప్రెగ్నెన్సీ అన్నది ట్యూబ్లో వచ్చిందా లేదా గర్భసంచి లోపల వచ్చిందా అన్నది ఫస్ట్ చూస్తాం. దాంతోపాటు ఒక ప్రెగ్నెన్సీయా లేదా ట్విన్సా ట్రిప్లెట్స్ అన్నది కూడా బాగా తెలుస్తుంది ఆ టైంలోని. తర్వాత మీకు బేబీ హార్ట్ బీట్ కూడా ఆ టైంకి బాగా తెలుస్తుంది. ప్లస్ హార్ట్ రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది కూడా బాగా తెలుస్తుంది. మీకు ఒకవేళ ఈ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ ముందు పీరియడ్స్ ఇరెగ్యులర్ అయితే మీకు దీన్ని బట్టి కరెక్ట్ డిడిడి అంటాం, అంటే డెలివరీ డేట్ ఒకటి ఇస్తాం. ఈ డెలివరీ డేట్ తర్వాత ఎన్ని స్కాన్లు చేసినా కానీ ఇక మార్చం. అందుకే దీన్ని డేటింగ్ స్కాన్ అని కూడా అంటాం. ఒకవేళ మీకు అంతకుముందు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లో ఏమన్నా ప్రెగ్నెన్సీ వచ్చినా, లేదా బీఓహెచ్ అంటే 2-3 ప్రెగ్నెన్సీల ముందు పోవడం కానీ ఏమైనా ఉన్నా, లేదా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా, లేదా థ్రెటెండ్ అబార్షన్ అంటే కొంచెం యూరిన్ టెస్ట్తో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కానీ బ్లీడింగ్ మొదలైంది అంటే కనుక అప్పుడు మీకు స్కాన్ కొంచెం ముందుగానే అంటే 5 వీక్స్ అప్పుడే చేస్తాం. థ్యాంక్ యూ.